బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టినా సరే తక్కువ అంటున్నారు బయట నెటిజన్స్. ఇక అసలు విషయానికొచ్చేస్తే మరొకసారి తన గొప్ప మనసును, అమ్మతనాన్ని బయటపెట్టిందనే చెప్పాలి తనూజ. ఇక నిన్న ఎవరైతే దువ్వాడ మాధురిని హౌస్‌లో టార్గెట్ చేశారో శ్రీజ మాటలకు దువ్వాడ మాధురి నైట్ ఫుడ్ తినకుండా చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు మనకెందుకులే అంటూ మన కడుపు నిండింది కదా అంటూ హ్యాపీగా పడుకుని పోయారు. ఇక ఇందులో భాగంగా తనూజ కిచెన్‌లోని భోజనం పెట్టుకోవడానికి ప్లేట్‌లో పెట్టుకుంది. అయితే అక్కడే ఉన్న మాధురిని చూసి, "రాజా భోజనం చేసావా?" అంటే, "చేయలేదురా" అంటే, "అదేంటి ఎందుకు చేయలేదు? నువ్వంటే మనసు బాగోలేదురా" అంటే, "మనసు ఎప్పుడూ బాగోదు. అలా అని చెప్పి భోజనం దగ్గర అలుగుతావా ఏంటి?" అంటూ తనుజ పెట్టుకున్న ప్లేట్‌లోని లైవ్‌లో వెంటనే తీసుకొచ్చి మాధురికి ఇచ్చింది. అయితే మాధురి తిను అంటే, "లేదురా, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు నాకు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నేను ఎందుకొచ్చానా అంటూ బాధపడుతున్నాను" అంటూ మాధురి అయితే చాలా ఎమోషనల్‌గా తనుజ దగ్గర చెప్తుంది. అయితే తనూజ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. మన లైఫ్‌లో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్‌కి రావాలి అంటే ఒక లక్ ఉండాలి. నిజంగా చాలామంది ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఎవరైనా రాగలిగారా? లేదు. అలాంటిది మీరు వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత ఎవరో మిమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పి మీరు ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నారు? మనం ఏంటనేది జనాలకు తెలిస్తే చాలబ్బా అంటే, ఈలోగా మాధురి మాట్లాడుతూ, "తనుజ నీకు తెలీదు కదా! నేను నా గురించి బయట చాలా నెగెటివ్ ఉందిరా. నార్మల్‌గానే నేను ఏదైనా విషయం చేస్తేనే దాన్ని ఇంత భూతద్దంలో పెట్టి చూస్తారు. అలాంటిది ఇప్పుడు హౌస్‌లోకి వచ్చిన శ్రీజ ఇన్ని మాటలు అంటుంటే, బయట ట్రోల్స్ ఎలా వేసుకుంటారో ఏంటో" అంటూ, "వేసుకున్న వాళ్ళు వేసుకుంటారులే రాజా! నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? అనుకున్న వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటేనే మనం ఫీల్ అవ్వాలి. ఎవరో ఏదో అనుకుంటే మనం ఫీల్ అవ్వక్కర్లేదు రాజా" అంటూ తను పెట్టుకున్న ప్లేట్‌ని మాధురికి ఇచ్చేసింది. అలాగే మాధురి తినమని చెప్పింది తనూజ. ఏదేమైనా సరే తనూజ లాంటి అమ్మాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలబ్బా అనే అంటున్నారు జనాలు. ఇక ఇందులో భాగంగానే తనూజ దువ్వాడి మాధురితో మాట్లాడుతూ, "ఈరోజు సుమన్ అన్న నామినేషన్ చూసావా?" అంటే, "అవునురా బాబు చూశాను. నిజంగా మనసుని నామినేషన్ చేస్తుంటే సంజన గారిని నువ్వు ఆపుకోలేకపోయావు. నాకే ఎలా ఉందంటే బయట ఆడియన్స్ ఎంతలా నవ్వుకొని ఉంటారు" అంటూ మాట్లాడుతుంది దువ్వాడ మాధురి తనూజ దగ్గర. అయితే తనూజ అంటుంది, "అందరూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్. సుమనన్న నామినేషన్ చేసినప్పుడు సంజన గారిని నవ్వుకున్నారు. కానీ ఇమాన్యుయల్ ఫేస్ చూసావు కదా! అసలు నవ్వన్నా నవ్వలేదు" అంటే అక్కడ ఆయన యొక్క కన్నింగ్, ఆయన యొక్క సింపతి క్లియర్‌గా కనిపించింది. అదే పొజిషన్‌లో లాస్ట్ వీక్ మీరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినప్పుడు నన్ను ఆయిషా టార్గెట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ నవ్వుతూనే ఉండి ఆమెకి సపోర్ట్ చేశాడు. అప్పుడు అనిపించలేదా నేను ఇదానని చెప్పి? ఏదేమైనా సరే ఇమ్మాన్యుయేల్ చాలా సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఖచ్చితంగా ఇమ్మాన్యుయేల్ ఈ వీక్ గనుక సింపతి గేమ్ ఆడాడంటే ఆల్రెడీ ఆడుతున్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్‌లోకి వస్తే ఆడియన్స్ బయటకి తీసుకెళ్ళిపోవడం పక్కా ఖాయమంటూ క్లారిఫికేషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మనకెందుకులే అంటూ మన కడుపు నిండితే చాలని పండుకున్నారు. కానీ తనూజ మనసు అలాంటిది కాదు. తను తినినా తినకపోయినా పక్క వాళ్ళు తినాలనుకుంటే చూడండి. అందుకే ఈ సీజన్ విన్నర్‌ని తనూజనే చేయాలని ఫిక్స్ అయిపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.